ఏం చేశారు అక్కడ? ఇందులో జరిగిన మోసం ఏంటి? కొబ్బరికాయల దొంగతనాలు చేయడం, చెప్పులు మాత్రం. ఏం దొంగతనం చేశారు? ఇప్పుడు కొబ్బరికాయ ఇచ్చారండి వాళ్ళు. అవును. కొబ్బరికాయ ఇచ్చిన తర్వాత ఆ కొబ్బరికాయ నోట్లో వేసిన తర్వాత ఓ చెప్ప తీసి ఇంకో చెప్పు ఇవ్వడం. కొబ్బరికాయ ఎవరు నోట్లు వేసారు? హనుమంతుడు నోట్లో నోట్లు వేసారు. చెప్ప తీసుకొచ్చి చేతిలో పెట్టారు. ఆఫ్ ఇచ్చిరా? అయితే నష్టం ఏముందండి? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కాయ కొట్టట్లేదు అక్కడ. కాయ కొట్టకుండా ఆ కాయల్ని వేరే విధంగా తరలిస్తున్నారు. ఇప్పుడు 10 మంది భక్తులు ఉంటారు, అందరూ దేవుడు హారతి ఇవ్వమని చెప్పేసి ఇస్తారు. అన్ని ఆయన పెద్ద పళ్ళని తీసుకొస్తే అందరి పెడతారు, పూలు దండలు అన్ని కొబ్బరికాయ పెడతారు. ఆయన పోయి కొబ్బరికాయ కొడుతున్నా పెడతాడు, లేకపోతే దండలు వేస్తాడు, లేకపోతే ఆ దండ పూజ విగ్రహం ఉన్న దండ తీసి పెడతాడు, తీసుకొచ్చి ఇస్తాడు. నాకు ఆ కొబ్బరికాయ అని చెప్తా అంట. అక్కడి నుంచి వచ్చిందంటే ఆ దేవుంది, అది అంతే. అక్కడ నా కొబ్బరికాయ నీ కొబ్బరికాయ ఉండదు. ఆడ అక్కడ నుంచి వచ్చిందంటే కదా తీసుకుంటాం మనం, అంతే. అర్థం కాదు ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ కొబ్బరి చిప్పలు అనేవి కూడా అప్పటివి కాదు. కాకపోని అవి కాకుండా ఐ మీన్ ముందు రోజు పని. కానీ అయితే ఏమైంది? అలా ఇవ్వడం అంటే నేను గొప్పిన కొబ్బరికాయ నాకు అందుకు ఆఫ్ రావాలని చెప్పి రూల్ ఏమి లేదు కదా. ఇప్పుడు ఆఫ్ దేవుడికి ఇస్తున్నాం, ఆఫ్ తీసుకొని పోతున్నాం. ఆ ఆఫ్ లో అక్కడ ఉంటాయి, ఇది కావచ్చు అది కావచ్చు, లేకపోతే పక్క నుంచి ఎవడన్నా అందిస్తే అది కావచ్చు, ఏదైతే ఏమైంది అంతే అంటారు. అంతే కదా, తప్పేముంది అందులో. ఇప్పుడు నాకు అక్కడ నాకు అర్థం కాదు, అక్కడ నాకు జరిగిన నష్టం ఏంటి? నాకు అక్కడ నష్టం ఏం జరగలేదు. నాకు అక్కడ నా విశ్వాసానికి దెబ్బ తగలలేదు, నా భక్తికి దెబ్బ తగలలేదు. దెబ్బ ఏం తగిలింది? ఓకే, నరకానికి పోతావు నువ్వు, దశమ భాగం ఇవ్వకపోతే నీ కుటుంబం నాశనం అవుతుంది అని చెప్పేసి నాకు అంటుంటా. లేదు, నీ కుట్టిన కొబ్బరికాయ నీకు ఇస్తాము, లేదు వేరే కొబ్బరికాయ తీసుకోకపోతే నువ్వు నాశనం అవుతావు అని నాకు చెప్తున్నాడు. నాకు ఆ కొబ్బరికాయ కూడా వద్దు. నాకు గుళ్ళపోతే ఏం చేస్తా తెలుసా, నేను కొబ్బరికాయ కొట్టగాని కొబ్బరికాయ అడిగి తీసుకుంటాను. కొబ్బరికాయ తినడం అంటే నాకు బాగా ఇష్టం. ఇప్పుడు చాలా వరకు మనం క్రిస్టియానిటీలో చూసుకుంటే టచ్ అని కానివ్వండి, లేకపోతే వేరే అదర్ ఏదో వాటర్, హోలీ వాటర్ అనేది స్ప్రింకిల్ చేస్తేనో జనాలు కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో అదేవిధంగా ఆ వీడియోలో చూస్తే ఒక ఫోటోని జస్ట్ ఇట్లా టచ్ చేసినందుకే ఆయన కొట్టుకోవడం జరుగుతుంది. సో దాని గురించి మీ యొక్క ఉద్దేశం? ఇప్పుడు ఇక్కడ అలా జరగడం చాలా జాగ్రత్త. నువ్వు క్వశ్చన్ అడిగేటప్పుడు ఎందుకు ఆలోచించలేదో నాకు అర్థమవుతలేదు. నీకెవడో క్రిస్టియన్ అడిగింది ప్రశ్న అన్నావు అని కూడా అన్నాను, రైట్? నువ్వు అప్పుడు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, క్రైస్తవ సభల్లో పాస్టర్ గుడ్డోనికి కళ్ళు తెప్పిస్తున్నాడు, అర్థమవుతుందా? చెవులు తెప్పిస్తున్నాడు, చెవులు తెప్పిస్తుండు, కిడ్నీలు కూడా పుట్టిస్తున్నారు,